హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 449 పాయింట్స్ గెయిన్ అయి 59,411 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 147 పాయింట్స్ గెయిన్ అయి 17,451 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 429 పాయింట్స్ గెయిన్ అయి 40,698 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాల్టి మార్కెట్ లో వచ్చిన మూకి మెయిన్ రీజన్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ కంటిన్యూస్ గా డౌన్ సైడ్ కి ఫాలో అవుతూ ఉండడం, ఆల్మోస్ట్ 8 to 9 ట్రేడింగ్ సెషన్స్ నుంచి మార్కెట్ కంటిన్యూస్ గా ఫాలో అవడం అండ్ సిస్టమ్ లో ఆల్మోస్ట్ 85% దగ్గరగా షార్ట్స్ బిల్డ్ అవుతూ ఉండడం అండ్ మార్కెట్ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఉండడం. ఇక్కడ నుంచి ఒక షార్ట్ టర్మ్ అప్ సైడ్ మూవ్ మనకి ఇవాళ కనిపించింది. సో ఇది ఒక కంప్లీట్ బులిష్ ఆర్ కంప్లీట్ రివర్సల్ లా మనం చూడకూడదు. ఎగ్జాక్ట్లీ ఇదే మాటల్ని మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. అదొకసారి ప్లే చేస్తున్నాను. సో చూడాలి, కంటిన్యూస్ గా లాస్ట్ 9 ట్రేడింగ్ సెషన్స్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ కి వెళ్తూనే ఉంది అండ్ సిస్టమ్ లో కూడా షార్ట్స్ ఆల్మోస్ట్ 83% దగ్గరగా ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి క్రియేట్ అయ్యాయి. కాబట్టి మొత్తం అంతా బేరిష్ ఎన్విరాన్మెంట్ ఉంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ స్టేబుల్ గా ఉంది, నిఫ్టీ కూడా సపోర్ట్ దగ్గర ఉంది. ఇలాంటి ఎన్విరాన్మెంట్ లో ఏమాత్రం చిన్న షార్ట్ కవరింగ్ కనిపించిన ఒక గుడ్ అప్ సైడ్ మూవ్ మనకి పాసిబుల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్, ఆ షార్ట్ కవరింగ్ కానీ అప్ సైడ్ మూవ్ ఎక్స్పెక్టేషన్ మనం నిఫ్టీ 17,250 అబౌవ్ ఉన్నంత వరకు పెట్టుకోవచ్చు. 17,250 ఇంపార్టెంట్ లెవెల్ కాబట్టి బిలో దట్ మనకి ఫర్దర్ సెల్లింగ్ ప్రెషర్ కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది. సో అబౌవ్ 17,250 నిఫ్టీ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ లెవెల్. బ్యాంక్ నిఫ్టీలో స్టెబిలిటీ కనిపిస్తూ ఏ మాత్రం షార్ట్ కవరింగ్ కనిపించినా గుడ్ అప్ సైడ్ మూవ్, షార్ట్ టర్మ్ అప్ సైడ్ మూవ్ మనకి ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఇన్ని రోజుల నుంచి వచ్చిన ఫాల్ కాన్స్టెంట్ గా డౌన్ సైడ్ కి స్లైడ్ అయిన తర్వాత ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర నుంచి వస్తున్న ఒక బౌన్స్ లా మాత్రమే మనం ఇది చూడాల్సి ఉంటుంది. అండ్ ఈవెన్ రీసెంట్ డేస్ లో కూడా మనం గమనిస్తున్నది 17,250 బిలో వెళ్తేనే షార్టింగ్ ఆర్ ఫర్దర్ గా మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది. అబౌవ్ 17,250 మార్కెట్ లో షార్ట్స్ బిల్డ్ చేయడం అంత సరికాదని, ఎగ్జాక్ట్లీ 17,250 దగ్గర నుంచి మార్కెట్ ఇలా రివర్స్ అవుతుంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ అప్ కమింగ్ టైమ్స్ లో కూడా ఈ 17,250 ని సపోర్ట్ చేస్తూ అప్ సైడ్ మార్కెట్ స్టేబుల్ అవుతూ ఒక బేస్ ని ఫార్మ్ చేసి 17,550 మార్క్ అబౌవ్ స్టేబుల్ అవుతున్నప్పుడే, మీన్స్ 17,250 అబౌవ్ మార్కెట్ లో సెల్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు, కానీ బై చేయాలి. ఇక్కడ నుంచి అప్ సైడ్ కి మార్కెట్ ని ప్లే చేయాలనుకుంటే మాత్రం 17,550 అబౌవ్ స్టేబుల్ అవుతున్నారు క్లోజ్ అవుతున్నప్పుడు మాత్రమే మార్కెట్ లో మనం ఆ బులిష్ యాక్టివిటీని తీసుకోవాల్సి ఉంటుంది. బట్ మార్కెట్ ఇది ఒక చిన్న షార్ట్ టర్మ్ బౌన్స్ లానే చూస్తూ అగైన్ ఫెయిల్ అవుతూ 17,250 బిలో కానీ సార్ వచ్చి స్టేబుల్ అవుతున్నా ఆర్ ఇంట్రాడే సెషన్స్ లో క్లోజ్ అవుతున్నా ఫర్దర్ గా మార్కెట్ లో మనం సెల్లింగ్ ప్రెషర్ చూడడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ ఇవాళ మార్కెట్ లో వచ్చింది ఎక్స్ట్రీమ్ బేరిష్నెస్ మార్కెట్ లో ఉండడం, ఇంపార్టెంట్ సపోర్ట్. ఓపెనింగ్ నుంచి మార్కెట్ లో షార్ట్ కవరింగ్ ప్లే అవుతుండడం ఇవాళ మార్కెట్ ర్యాలీ బ్యాక్ ఉంటున్న రీజన్. అండ్ ఇవాళ మెటల్ స్టాక్స్ ని గమనించారా? మోస్ట్ ఆఫ్ ద మెటల్ స్టాక్స్ లో మంచి ర్యాలీ కనిపించింది. దీనికి ఇంపార్టెంట్ రీజన్ చైనాకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా 52% అబౌవ్ దగ్గరగా వచ్చింది. ఆల్మోస్ట్ 52.6 దగ్గరగా వచ్చింది. లాస్ట్ 12 ఇయర్స్ లో ఇంత స్ట్రాంగ్ డేటా ఎప్పుడు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ లో అక్కడ నమోదు కాలేదు. కాబట్టి అక్కడ మోస్ట్ ఆఫ్ ద అన్ని సెక్టార్స్ కూడా, అన్ని స్టాక్స్ కూడా భారీగా ర్యాలీ అయ్యాయి. అండ్ ఈవెన్ ఏషియాకి సంబంధించిన ఇతర మార్కెట్స్ లో కూడా వైరస్ కి రిలేటెడ్ గా కొన్ని రిస్ట్రిక్షన్స్ ని ఈజ్ చేస్తూ మాస్క్ లింక్ పెట్టుకోవాల్సిన రిక్వైర్మెంట్ లేదని కూడా కొన్ని దగ్గర అప్డేట్స్ వస్తూ ఉండడం, ఓవరాల్ ఏషియన్ మార్కెట్స్ ఇవాళ పాజిటివ్ గా ఉన్నాయి. అండ్ గోల్డ్ లో కూడా మీరు గమనిస్తే కంటిన్యూస్ గా స్లైడ్ అవుతూ లాస్ట్ మంత్ అయినా కంప్లీట్ గా ఫాల్ ని గమనించామంటే జూన్ 2021 ఆ మంత్ లో వచ్చిన ఫాల్ తర్వాత ఇంకెప్పుడు గోల్డ్ రీసెంట్ మంత్ లో ఫాల్ అయినంతగా ఫాల్ అవ్వలేదు. అండ్ నిఫ్టీ రిలేటెడ్ గా ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ మార్చి నెలకు సంబంధించి నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడు కూడా లాస్ట్ 20 ఇయర్స్ లో నిఫ్టీ కన్సిక్యూటివ్ గా 4 నెలల పాటు వరుసగా నెగిటివ్ గా లేదు. మంత్లీ చార్ట్ లో, మీన్స్ 15 మినిట్స్ డైలీలో కాదు, మంత్లీలో. ఇక్కడ మీరు చూస్తున్నది మంత్లీ చార్ట్. ఏ ఒక్కసారి కూడా కంటిన్యూస్ గా 4 మంత్స్ పాటు మంత్లీ క్యాండిల్స్ నెగిటివ్ గా లేవు. లాస్ట్ 20 ఇయర్స్ లో ఎప్పుడు కూడా లేవు. కానీ మీరు గమనిస్తే డిసెంబర్ లో మంత్లీ క్యాండిల్ మనకి రెడ్ క్యాండిల్ ఉంది, ఆల్మోస్ట్ 3.3% దగ్గరగా ఫాలో అయింది. అండ్ జనవరిలో 2.5% అండ్ ఫిబ్రవరిలో 2% దగ్గరగా డౌన్ సైడ్ మంత్లీ క్యాండిల్ క్లోజింగ్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి లాస్ట్ 20 ఇయర్స్ డేటాని బట్టి చూస్తే ఈ మార్చ్ నెలలో రావాల్సింది ఒక పాజిటివ్ ఆర్ బులిష్ క్యాండిల్. ఇది ప్రీవియస్ గా ఉంటున్న డేటాని బట్టి మనం తీసుకుంటున్న అజంప్షన్. మేబీ ఈసారి కూడా రెడ్ క్యాండిల్ ఉండొచ్చేమో, కానీ అది లాస్ట్ 20 ఇయర్స్ లో ఎప్పుడూ జరగలేదు. సో మనం జస్ట్ డేటాని మాట్లాడుకుంటున్నాం. లాస్ట్ 20 ఇయర్స్ లో ఉంటున్న డేటా ప్రకారం మాక్సిమం 3 మంత్లీ క్యాండిల్స్ మాత్రమే నెగిటివ్ లో ఉన్నాయి. అలా వచ్చిన ప్రతిసారి 4th క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మార్కెట్ లో ఉన్న అప్డేట్స్ మాట్లాడుకునే ముందు గ్యాస్ సిలిండర్ ధరలు అయితే పెరగనున్నాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ 14.2 kg గ్యాస్ సిలిండర్ మనం నార్మల్ గా కిచెన్ లో యూజ్ చేస్తుంటాం కదా, దాని ప్రైస్ 50 రూపీస్ దగ్గరగా పెరిగింది. ప్రీవియస్ గా 1053 ఉండేది, ఇప్పుడు 1103 రూపీస్ కి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ప్రైజెస్ అయితే పెరిగాయి. నియర్లీ 5% దగ్గరగా మనం వాడుతున్న గ్యాస్ సిలిండర్ ప్రైజెస్ పెరుగుతున్నట్టు, కానీ కమర్షియల్ సిలిండర్ ప్రైజెస్ మాత్రం 19.8% దగ్గరగా పెరిగాయి. ఇది సెకండ్ బిగ్గెస్ట్ హైక్ కమర్షియల్ సిలిండర్స్ రిలేటెడ్ గా. యూజువల్ గా కమర్షియల్ సిలిండర్స్ 19 kgs దగ్గరగా ఉంటాయి.
ప్రీవియస్ గా 1769 రూపీస్ పర్ సిలిండర్ ఉన్న ప్రైస్ కాస్త ఇప్పుడు 2119 రూపీస్ కి నియర్లీ 19.8% దగ్గరగా కమర్షియల్ సిలిండర్ ప్రైజెస్ అయితే ఇక నెక్స్ట్ కమింగ్ డేస్ నుంచి ఉండనున్నాయని ఎలా మనకు అఫీషియల్ గా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మన ఎల్పిజి సిలిండర్ ప్రైజెస్ పెంచడానికి ఇంటర్నేషనల్ గ్యాస్ ప్రైజెస్ ని ఆధారంగా తీసుకుంటారు. అది ఇండైరెక్ట్ గా క్రూడ్ ప్రైజెస్ కి రిలేట్ అయి ఉంటుంది. సో క్రూడ్ ప్రైస్ పెరుగుతూ ఉన్నా ఆ రూపీ టు డాలర్ వాల్యూ మారుతూ ఉన్నా మనకి డొమెస్టిక్ గా కూడా ఎల్పిజి ప్రైజెస్ అయితే మారుతూ ఉంటాయి. కానీ రీసెంట్ టైమ్స్ లో క్రూడ్ ప్రైస్ ఏం మారలేదు అండ్ ఈవెన్ రూపీ టు డాలర్ డినామినేషన్ లో కూడా పెద్ద చేంజెస్ రాలేదు అండ్ ఈవెన్ గ్లోబల్ గ్యాస్ ప్రైజెస్ లో కూడా పెద్ద చేంజ్ లేదు. మీరు చూస్తే యూరోపియన్ నేచురల్ గ్యాస్ ప్రైజెస్ ఇప్పుడు 18 మంత్ లో ఉన్నాయి అండ్ ఈవెన్ యుఎస్ గ్యాస్ ప్రైజెస్ కూడా లాస్ట్ ఇయర్ $9 MMBTU లో ఉంటే ఇప్పుడు $2 to $2.5 MMBTU లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో రీసెంట్ టైమ్స్ లో అయితే గ్లోబల్ గా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ నేచురల్ గ్యాస్ ప్రైజెస్ పెరగలేదు. ఆల్ టైమ్ లో అయితే ప్రెసెంట్ గ్లోబల్ నేచురల్ గ్యాస్ ప్రైజెస్ ఉన్నాయి అండ్ ఈవెన్ రూపీ డాలర్ వాల్యూ కూడా రీసెంట్ టైమ్స్ లో అబ్నార్మల్ గా ఏం మారలేదు. బట్ అనూహ్యంగా ఇలా గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని వస్తున్న అప్డేట్స్ ఫర్దర్ గా కన్స్యూమర్స్ పై ప్రెషర్ అయితే ఉంచుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి కొన్ని నెలల క్రితం యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ గా కొన్ని అవకతవకలు జరిగాయి. ఫ్రంట్ రన్నింగ్ జరిగింది. అందులో ఉంటున్న కొంతమంది డీల్ మేనేజర్స్ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కొనే స్టాక్స్ వాళ్ళు ముందుగానే ఐడియా ఉంటాయి కాబట్టి వాళ్ళు పెద్ద మొత్తంలో లాభం పొందారనేలా ఆరోపణలు వచ్చాయి కదా. దీని రిలేటెడ్ గా సెబీ వాళ్ళ 6 months ఇన్వెస్టిగేషన్ లో 96 pages ప్రైమరీ రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. ఇది మూవీకి ఏ మాత్రం తీసిపోదు. ఇది ఒకసారి చూడండి, ఎలా చేస్తున్నారో చూడండి. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ లో చీఫ్ డీలర్ గా ఉంటున్న వీరేన్ జోషి అనే ఈ వ్యక్తి 2 మొబైల్ నెంబర్స్ ని మెయింటైన్ చేశారు. ఒక మొబైల్ నెంబర్ అందరికీ తెలిసిందే, ఇంకొక మొబైల్ నెంబర్ ని సీక్రెట్ గా యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఏ స్టాక్స్ అయితే కొనడానికి టెర్మినల్ లో డేటాని ఫీడ్ చేస్తుంటారో, లైక్ అప్కమింగ్ డేస్ లో మనం ఈ స్టాక్స్ ని కొనాలి, వీటిని యావరేజ్ చేయాలి, వీటిని ఇంత మొత్తం కొనాలని ఈ డేటాని వీరేన్ జోషి అనే వ్యక్తి తనకి సంబంధించిన ఇతరులకి పాస్ చేసి ఇండియా నుంచి కాదు దుబాయ్ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేసి 30 కోట్ల దగ్గరగా యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కొనేదానికంటే ముందే వాళ్ళు కొనడం అమ్మడం ద్వారా లాభం పొందారనేలా సెబీ వాళ్ళు లాస్ట్ 6 months చేసిన ఇన్వెస్టిగేషన్ లో విత్ ప్రూఫ్ తో పాటు ఇక్కడ చూడండి చాటింగ్ జరుగుతూ ఉంటుంది వీరేన్ జోషి అనే వ్యక్తికి అండ్ ఇతర మ్యూచువల్ ఫండ్స్ లో ఉంటున్న వ్యక్తులు అండ్ బ్రోకర్స్ కి అండ్ ఇలా బ్లూంబర్గ్ చార్ట్ అండ్ ఈవెన్ వాట్సాప్ చార్ట్ ఆధారంగా చేసుకొని కొన్ని స్టాక్స్ లైక్ హిందాల్కో, టాటా కన్స్యూమర్, జొమాటో అండ్ గ్లాండ్ ఫార్మా వీటి రిలేటెడ్ గా యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఏ స్టాక్స్ అయితే కొనాలని చూస్తున్నారో ఆ స్టాక్స్ రిలేటెడ్ గా డీటెయిల్స్ ని ముందుగానే చెప్పి యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కొనేదానికంటే ముందే కొని పెట్టుకుంటే యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కొనేదే లాక్స్ లో కొంటుంటారు కాబట్టి సడన్ గా స్టాక్ ప్రైస్ పెరిగినప్పుడు ముందుగానే వాళ్ళు కొనుంటారు. అలా పెరిగాక వాళ్ళు సెల్ చేసి పెద్ద మొత్తంలో లాభాలను సంపాదించారనేలా సెబీ వాళ్ళు తెలుసుకున్నారు. సెబీ వాళ్ళకి ఈ డేటా ఎలా రిలీజ్ అయింది, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఏ స్టాక్స్ లో అయితే వాళ్ళు యాక్టివిటీ తీసుకున్నారో అదే స్టాక్స్ లో కొంతమంది పర్సన్స్ కి సంబంధించిన బ్రోకింగ్ అకౌంట్స్ లో కేవలం ఆ పీరియడ్స్ లోనే పెద్ద మొత్తంలో లాభాలు ఉన్నాయి. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళ యాక్టివిటీ తప్పించి మిగిలిన ఏ రోజుల్లో కూడా ఆ బ్రోకింగ్ అకౌంట్స్ లో లాభాలు లేవు. సో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎవరో యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ లో ఉంటున్న వాళ్ళకి రిలేషన్ ఉండి మేము ఇలా కొంటున్నాం అనే డేటా ముందుగానే ఆ బ్రోకింగ్ అకౌంట్స్ కి చెప్తే తప్పించి ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్స్ లోనే వాళ్ళు అదే స్టాక్స్ ని ముందుగానే కొనడం ఆర్ ముందుగానే అమ్మడం ద్వారా యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు చేస్తున్న యాక్టివిటీని ముందుగానే తెలుసుకొని లాభం పొందారు తప్పితే ఆ బ్రోకింగ్ అకౌంట్స్ రియల్ గా ట్రేడ్ చేసిన అకౌంట్స్ కాదని అండ్ ఆ అకౌంట్స్ ని దుబాయ్ నుంచి ఆపరేట్ చేశారని అండ్ ఫర్దర్ గా ఉంటున్న చార్ట్స్ ని ఆధారంగా చేసుకొని చూస్తే ఈ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ లో ఉంటున్న వ్యక్తి ఇన్సైడర్ వ్యక్తి వీరేన్ జోషి చీఫ్ డీలర్, తనే యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఈ స్టాక్స్ ని కొంటున్నారు, ఈ స్టాక్స్ ని అమ్ముతున్నారు అని ముందుగానే ఇన్ఫర్మేషన్ పాస్ చేసి టోటలీ ఎంటైర్ స్కామ్ లో 21 వ్యక్తుల దగ్గరగా ఇన్వాల్వ్ అయ్యారని వీళ్ళందరూ కలిసి 30 కోట్ల దగ్గరగా లాభం పొందారనేలా సెబీ వాళ్ళు విత్ నేమ్స్ తో పాటు విత్ పాన్ కార్డ్ నేమ్స్ తో పాటు అఫీషియల్ గా ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించిన డీలింగ్ రూమ్స్ లోకి మొబైల్ ఫోన్ అనేది అలౌడ్ కాదు. కానీ వైరస్ రిలేటెడ్ గా ఇష్యూస్ అరైజ్ అయిన తర్వాత టెర్మినల్ ని ఇంట్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చని సెబీ వాళ్ళు ఆర్డర్స్ ని పాస్ చేశారు. దీన్ని వీరేన్ జోషి అనే అతను అడ్వాంటేజ్ గా తీసుకొని ఇప్పుడు టెర్మినల్ కూడా తన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఏ ఆర్డర్స్ వెళ్ళాలి, ఏ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ స్టాక్స్ లో ఎంతెంత క్వాంటిటీ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కొంటారనేది తన ఇంట్లోనే కూర్చొని చూడగలరు. కాబట్టి ఈ సేమ్ డేటాని 2021 అండ్ ఈవెన్ 2022 లో కూడా దుబాయ్ కి సంబంధించిన తనకు తెలిసిన మిత్రులకి చేరవేసి వాళ్ళ ద్వారా దుబాయ్ నుంచి మల్టిపుల్ ట్రేడింగ్ కంపెనీస్ లో ఉంటున్న వివిధ ఫేక్ అకౌంట్స్ నుంచి మీన్స్ ఇతరులకు సంబంధించిన డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేసి 30 కోట్ల దగ్గరగా లాభం చేకూర్చుకున్నారని ఆ 30 కోట్లని కూడా అటాచ్ చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ సెబీ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఈ మొత్తాన్ని కూడా ఫ్రంట్ రన్నింగ్ అంటారు. మీన్స్ ఇన్ సింపుల్ టర్మ్స్ ఇక్కడ జరిగిందంతా యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ లో ఉంటున్న వ్యక్తి చీఫ్ డీలర్ అనే వ్యక్తికి యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు యాజ్ ఏ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కొన్ని 100 కోట్లకి ఒక స్టాక్ ని కొంటుంటారు, సెల్ చేస్తుంటారు. కాబట్టి ఏ స్టాక్ లో వాళ్ళు కొంటున్నారు అమ్ముతున్నారు అన్న ఇన్ఫర్మేషన్ తనకు ఉంటుంది. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కొన్నాక స్టాక్ పెరుగుతుంది, కానీ కొనక ముందే ఇతరులకి ఆ ఇన్ఫర్మేషన్ ని చేరవేసి ముందుగానే బై యాక్టివిటీ తీసుకొని
తీసుకొని ఉంటే యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కొన్న తర్వాత పెరుగుతుంది కదా బాగా, అప్పుడు సెల్ చేసి లాభం పొందే ప్రయత్నం. ఇది యాక్చువల్లీ సెబీ అండ్ ఇండియన్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇల్లీగల్. ఏ ఇన్ఫర్మేషన్ అయినా పబ్లిక్ మొత్తానికి ఒకేసారి తెలియాలి, కానీ మనం ముందుగానే తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ని యూజ్ చేసి యాక్టివిటీ తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ అయిన తర్వాత పెరిగిన తర్వాత మళ్ళీ మనం సెల్ చేసి లాభం పొందడం ఫ్రంట్ రన్నింగ్ కిందకి వస్తుంది. అది చట్టరీత్యా నేరం కాబట్టి సెబీ వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడితో అయిపోలేదు. రీసెంట్ టైమ్స్ లో సెబీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా సెబీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ మ్యూచువల్ ఫండ్స్ లో జరుగుతున్న విషయాలపై రిపోర్ట్ ని రిలీజ్ చేస్తారని కూడా ప్రీవియస్ గా సెబీ వాళ్ళు అప్డేట్ చేశారు. సో అప్కమింగ్ టైమ్స్ లో ఇంకేదైనా మ్యూచువల్ ఫండ్స్ లో ఇలాంటి ఫ్రంట్ రన్నింగ్ యాక్టివిటీ ఉంటే అది కూడా సెబీ ఇన్వెస్టిగేషన్ లో బయటికి వస్తుంది. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ డేటాని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ డిష్ టీవీ అలాగే ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. చాలా ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ కనిపిస్తూ ఉంది. మైనారిటీ ఇన్వెస్టర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని డిష్ టీవీ మేనేజ్మెంట్ కి, సెబీకి అండ్ వేరియస్ క్రెడిటర్స్ అండ్ స్టేక్ హోల్డర్స్ కి సెండ్ చేస్తున్నారు. అందులో వాళ్ళు మెన్షన్ చేస్తున్నది December 26, 2022 మీన్స్ లాస్ట్ ఇయర్ 2022 December 26th మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు MIB వాళ్ళు డిష్ టీవీ రిలేటెడ్ గా అపాయింట్ చేసిన 6 డైరెక్టర్స్ నేమ్స్ ని కంప్లీట్ గా పరిగణలోకి తీసుకోకుండా కేవలం అందులో నుంచి 2 నేమ్స్ ని మాత్రమే తీసుకుంటూ ఇంకొక 2 అడిషనల్ డైరెక్టర్ నేమ్స్ ని డిష్ టీవీ వాళ్ళ ఓన్ గా బోర్డ్ కి రికమెండ్ చేసే ప్రయత్నం చేశారు. మీన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ఎవరినైతే రికమెండ్ చేశారో వాళ్ళని కాకుండా అందులో నుంచి ఇద్దరిని అండ్ ఓన్ గా డిష్ టీవీ వాళ్ళే ఒక 2 డైరెక్టర్ నేమ్స్ ని తీసుకున్నారు. అలా వీళ్ళ ఓన్ గా తీసుకున్న 2 డైరెక్టర్స్ పై ప్రీవియస్ గా సెబీ వాళ్ళు అలిగేషన్స్ ని అరేంజ్ చేశారు. అండ్ అందులో మరీ ముఖ్యంగా ఎస్ బ్యాంక్ వాళ్ళు ప్రెసెంట్ డిష్ టీవీలో 24% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు కదా. ఆ 24% వాటాకు గాను ఎస్ బ్యాంక్ వాళ్ళు రికమెండ్ చేసిన ఏ డైరెక్టర్ పేరు కూడా డిష్ టీవీ యొక్క ప్రెసెంట్ బోర్డ్ పరిగణలోకి తీసుకోలేదని, కంప్లీట్ గా డిష్ టీవీ వాళ్ళు వాళ్ళ ఓన్ గానే యాక్ట్ చేసే ప్రయత్నం చేశారని, మైనారిటీ షేర్ హోల్డర్ 24% దగ్గరగా వాటాని హోల్డ్ చేసిన ఎస్ బ్యాంక్ వాళ్ళ కన్సిడరేషన్ లోని తీసుకోలేదు. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళకి సంబంధించిన నేమ్స్ ని కూడా కంప్లీట్ గా పరిగణలోకి తీసుకోలేదు. అక్కడి నుంచి 2 నేమ్స్ ని ఎంటైర్ 6 మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో 6 నేమ్స్ లోంచి 2 నేమ్స్ ని అండ్ ఇండివిజువల్ గా వాళ్ళ ఓన్ గా 2 నేమ్స్ ని తీసుకొని డిష్ టీవీ మేనేజ్మెంట్ కార్పొరేట్ గవర్నెన్స్ ని బ్రీచ్ చేసిందని. సో నెక్స్ట్ జరగబోతున్న ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ March 3 జరగబోతున్న మీటింగ్ లో ఆ 4 ఇండిపెండెంట్ డైరెక్టర్స్ రిలేటెడ్ గా డిష్ టీవీ వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు కాబట్టి దీని రిలేటెడ్ గా ఒక బోర్డ్ మీటింగ్ జరగాలనేలా మైనారిటీ ఇన్వెస్టర్ అసోసియేషన్ వాళ్ళు, క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ అయిన సెబీ వాళ్ళకి అండ్ డిష్ టీవీ బోర్డ్ అండ్ కొన్ని స్టేక్ హోల్డర్స్ అండ్ క్రెడిటర్స్ కి ఒక రిపోర్ట్ అయితే సెండ్ చేశారు. సో ఎస్ బ్యాంక్ కి పాజిటివ్ గా లైక్ ఎస్ బ్యాంక్ అపాయింట్ చేయాలనుకుంటున్న డైరెక్టర్స్ ని అపాయింట్ చేయాలని అండ్ డిష్ టీవీ ఒక కరెంట్ కార్పొరేట్ గవర్నెన్స్ కి అగైనెస్ట్ గా ఈ రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. మనకు తెలుసు కొన్ని నెలల క్రితం యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు సిటీ బ్యాంక్ వాళ్ళ ఇండియన్ కన్స్యూమర్ బిజినెస్ ని అక్వైర్ చేస్తారనేలా స్టేట్మెంట్స్ చేశారు కదా. ఆ పాయింట్ లో యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు చెప్పింది ఎంటైర్ కన్స్యూమర్ బిజినెస్ ని అక్వైర్ చేయడానికి వాళ్ళకి 12,325 crores అవుతుందని. కానీ ఇవాళ వీళ్ళు చేసిన స్టేట్మెంట్ తో ఎంటైర్ కన్స్యూమర్ బిజినెస్ ని మేము అక్వైర్ చేసాం విత్ ద మనీ 11,603 crores. సో ప్రీవియస్ గా చెప్పిన దానికంటే 770 crores తక్కువ డబ్బులతోనే వీళ్ళు ఎంటైర్ ప్రాసెస్ ని కంప్లీట్ చేశారని చెప్తున్నారు. ఈ డీల్ కి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు జూలై 2022 లోనే అనుమతినిచ్చారు. ఈ డీల్ కంప్లీట్ అవడంతో టోటలీ 30 lakh న్యూ కస్టమర్స్ దగ్గరగా ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ వాళ్ళకి సిటీ బ్యాంక్ దగ్గర నుంచి వచ్చి యాడ్ అవుతారు. కేవలం క్రెడిట్ కార్డ్స్ లో చూస్తేనే 25 lakhs దగ్గరగా క్రెడిట్ కార్డ్స్, సిటీ బ్యాంక్ కి సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ కి సంబంధించి యాడ్ అవుతున్నట్లు. దీంతో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ కానీ అండ్ ఈవెన్ లోన్స్ కూడా 3.7% పెరుగుతాయి అండ్ డిపాజిట్స్, ఏయుఎం అండ్ ఈవెన్ కాసా కూడా 11.2% దగ్గరగా ఈ సిటీ బ్యాంక్ ఇండియన్ కన్స్యూమర్ బిజినెస్ ని అక్వైర్ చేస్తూ ఉండడం యాక్సిస్ బ్యాంక్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ డెలివరీ గురించి మాట్లాడుకోవాలి. సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళ కంపెనీలో 18.4% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. కానీ ప్రెసెంట్ వస్తున్న అప్డేట్స్ ప్రకారం నియర్లీ 3.4% దగ్గరగా వాటాని బ్లాక్ డీల్ లో ఇవాళ వాళ్ళు సెల్ చేయడం జరిగింది. 335 రూపీస్ యావరేజ్ ప్రైస్ లో ఇవాళ మార్నింగ్ సెషన్స్ లో బ్లాక్ డీల్ లో డెలివరీకి సంబంధించిన సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళ వాటాని సెల్ చేస్తున్నట్లు డేటా అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న ఫెడరల్ బ్యాంక్ కి సంబంధించిన అనలిస్ట్ మీట్ జరిగింది అండ్ అనలిస్ట్ మీట్ లో మేనేజ్మెంట్ వెరీ ఆప్టిమిస్టిక్ గా కామెంట్స్ చేశారు అండ్ వాళ్ళు అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళ ROE ని కాన్స్టెంట్ గా మూవ్ చేయాలనుకుంటున్నారని, ఇది త్రూ బ్రాంచెస్ ఎక్స్పాన్షన్ ద్వారా చేయాలనుకుంటున్నారని అప్డేట్ చేస్తున్నారు. బ్రాంచెస్ ఎక్స్పాన్షన్ యాక్చువల్లీ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు ఎక్కువగా కేరళలో ప్రెసెంట్ అయింటారు. కానీ అవుట్ సైడ్ ద కేరళ కూడా ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ బ్రాంచెస్ ని ఎక్స్పాండ్ చేస్తూ ROE ని కన్సిస్టెంట్ గా మూవ్ చేస్తూ రీటైల్ అండ్ హోల్సేల్ సెగ్మెంట్స్ లో వాళ్ళ బిజినెస్ ని గ్రో చేసుకోవాలనుకుంటున్నారని అండ్ ఈవెన్ ఇన్ లోన్ సెగ్మెంట్ లో కూడా ఎంటైర్ లోన్స్ ని వాల్యూ ని గ్రో చేయాలనుకుంటున్నారు అండ్ అందులో కూడా
హై మార్జిన్ లోన్ సైడ్ వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తారని ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్. స్టాక్ ఇవాళ 4% పెరిగింది. అండ్ ఈ స్టేట్మెంట్స్ తర్వాత సిటీ వాళ్ళు కూడా ఫెడరల్ బ్యాంక్ రిలేటెడ్ గా బై రేటింగ్ ని మెయింటైన్ చేస్తూ టార్గెట్ 165 అనేలా అప్డేట్ ఇచ్చారు. నెక్స్ట్ అదానీ గ్రూప్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. నిన్నటి వీడియోలో కూడా అదానీ స్టాక్స్ ఎందుకు పెరుగుతున్నాయన్న దాంట్లో వీళ్ళ షేర్స్ ని ప్లెజ్ చేసి మీన్స్ షేర్స్ ని తాకట్టు పెట్టి తీసుకున్న లోన్స్ రిలేటెడ్ గా ప్రీపేమెంట్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఏషియా రిలేటెడ్ గా రోడ్ షోస్ ద్వారా బాండ్ హోల్డర్స్ లో కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయాలనుకుంటున్నారని ఎలా అనుకున్నాం కదా. ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోర్సెస్ దగ్గర నుంచి కనిపిస్తుంది. అగైన్ ఇది బాండ్ హోల్డర్స్ ని ఉద్దేశించి. బాండ్ హోల్డర్స్ ఎవరెవరైతే వీళ్ళ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో వాళ్ళకి తిరిగి డబ్బులు వస్తుందా లేదా అనే క్వశ్చన్ మార్క్స్ ఆ భయాలతో బాండ్స్ ఎక్కువ ఈల్డ్ కి వెళ్ళిపోతూ మీన్స్ వాల్యూ ఫాల్ అయిపోతూ ఉంటుంది కదా. అది నిన్నటి వేదాంత ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఎందుకు బాండ్ ఈల్డ్ పెరగడం నెగిటివ్ గా ఉంటుంది బాండ్ హోల్డర్స్ కని. ఇప్పుడు రిపోర్ట్స్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అదానీ గ్రూప్ వాళ్ళు వాళ్ళ బాండ్ హోల్డర్స్ తో చెప్తున్నది వీళ్ళకి సావరెన్ వెల్త్ ఫండ్ నుంచి $3 బిలియన్ దగ్గరగా క్రెడిట్ లైన్ మీన్స్ అప్పు రావడానికి ఛాన్స్ ఉంటుందని. $3 బిలియన్ ఇన్ ద బెస్ట్ కేస్ అది $5 బిలియన్ కూడా వెళ్తుందని. సో ఎవరెవరైతే బాండ్ హోల్డర్స్ బాండ్స్ ని హోల్డ్ చేస్తూ వాళ్ళు అసలు వస్తుందో లేదో అని క్వశ్చన్ మార్క్ ఆర్ భయాలతో ఉంటారు. మీరు భయపడాల్సిన నీడ్ లేదు. $3 బిలియన్ దగ్గరగా క్రెడిట్ లైన్ ఉంది. ఆర్ ఈవెన్ అది పెరుగుతూ $5 బిలియన్ కూడా వెళ్తుందని. సో అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళకి రావాల్సిన ఫండ్స్ రిలేటెడ్ గా వీళ్ళు సర్వ్ చేయాల్సిన డెట్ రిలేటెడ్ గా వీళ్ళకి సోవరెన్ వెల్త్ ఫండ్ వాళ్ళ దగ్గర నుంచి అష్యూరెన్స్ ఉందనేలా సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న కొన్ని అప్డేట్స్ అదానీ గ్రూప్ ని గ్లోబల్ గా ఉంటున్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ వెల్త్ ఫండ్స్ నమ్ముతున్నాయి. బిగ్ వేలో క్రెడిట్ లైన్ ని వాళ్ళకి ఆఫర్ చేస్తున్నాయి. సో దీంతో అప్కమింగ్ టైమ్స్ లో అదానీ గ్రూప్ కి ఎటువంటి ఇష్యూ ఉండదు. పర్టికులర్ గా డెట్ రిలేటెడ్ గా డెట్ సర్వింగ్స్ రిలేటెడ్ గా ఎటువంటి ఇష్యూ ఉండదనే ఒక కాన్ఫిడెన్స్ మార్కెట్ లోకి బిల్డ్ అవుతూ ఉండడం ఇవాళ అదానీ స్టాక్స్ రిలేటెడ్ గా ఈ ర్యాలీకి మెయిన్ రీజన్ ఫ్రెండ్స్. కానీ అగైన్ ఇక్కడ వస్తున్న ఏ అప్డేట్ కూడా అఫీషియల్ గా వస్తున్నది ఏం కాదు. రూటర్స్ నుంచి వస్తున్న అప్డేట్ ఏ సోవరెన్ వెల్త్ ఫండ్ వాళ్ళు కూడా బయటకు వచ్చి మేము $3 బిలియన్ క్రెడిట్ ని ఇస్తున్నాం అని చెప్పలేదు. అండ్ ఈవెన్ అదానీ వాళ్ళు కూడా అఫీషియల్ గా మాకు $3 బిలియన్ క్రెడిట్ లైన్ ఉంది ఆర్ ఇన్ ద బెస్ట్ కేస్ అది $5 బిలియన్ కూడా అప్ సైజ్ అవుతుందనేలా అఫీషియల్ స్టేట్మెంట్ మనకి లేదు. ఇవన్నీ కూడా సోర్సెస్ నుంచి వస్తున్న అప్డేట్స్. అండ్ ఈ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కి అదానీ స్టాక్స్ పాజిటివ్ గా వెరీ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నాయి. మీకు అర్బన్ కంపెనీ రిలేటెడ్ గా బిజినెస్ ఐడియా ఉంటుంది కదా. లైక్ ఇంటికే వచ్చి పనులు చేస్తారంటారు. రిపేర్లు కానీ క్లీనింగ్ కానీ ఈవెన్ హెయిర్ కటింగ్ కానీ అండ్ బ్యూటీ అండ్ స్పా రిలేటెడ్ గా పర్సన్స్ ని పంపించి సర్వీసెస్ ని అందించే అర్బన్ కంపెనీ ఉంది కదా. ఈ సేమ్ బిజినెస్ లోకి ఇప్పుడు జొమాటోకి సంబంధించిన బ్లింకిట్ వాళ్ళు కూడా ఎంటర్ అవుతున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో అర్బన్ కంపెనీ రిలేటెడ్ గా ఇప్పుడు డైరెక్ట్ కాంపిటీషన్ ని బ్లింకిట్ వాళ్ళు కూడా ఇవ్వనున్నారు. నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ నుంచి అండ్ ఫైనాన్షియల్ వాళ్ళు అలీబాబా ఓనర్ వాళ్ళు పేటిఎం లో ఉంటున్న వాళ్ళ వాటాని జనవరి 17th 3% సెల్ చేశాక రిమైనింగ్ ఉంటున్న 22% వాటాలోంచి బిగ్ పోర్షన్ సెల్ చేయాలనుకుంటున్నారని అప్డేట్స్ వస్తున్నాయని అనుకుంటున్నాం కదా. దీనికి పేటిఎం వాళ్ళు రెస్పాండ్ అవుతూ వాళ్ళకి సంబంధించిన పేరెంట్ కంపెనీస్ ఈ అలీబాబా వాళ్ళు ఎటువంటి మేజర్ స్టేక్ సేల్ అది ఓపెన్ మార్కెట్ లో చేసేలా డిస్కషన్స్ లేవని, ఆ డిస్కషన్ లో వీళ్ళు ఒక పార్ట్ కాదనేలా పేటిఎం వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. అలాంటి న్యూస్ ఏం లేదని అప్డేట్ చేయట్లేదు. అలాంటి డిస్కషన్ లో వీళ్ళొక భాగం కాదనేలా వీళ్ళకి అవేర్నెస్ లేదు. ఆ టాపిక్ రిలేటెడ్ గా వీళ్ళకి ఐడియా లేదనేలా ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ అయితే పేటిఎం వాళ్ళు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆటో సేల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఐషర్ మోటార్స్ వాళ్ళు, M&M వాళ్ళు, టాటా మోటార్స్ వాళ్ళని కొన్ని ఆటో మేకర్స్ వాళ్ళ సేల్స్ డేటా అయితే అప్డేట్ చేస్తున్నారు. M&M వాళ్ళ సేల్స్ డేటా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. ఇది ఎక్స్పెక్టేషన్స్ కి నియర్ గానే ఉంది. డిసప్పాయింట్మెంట్ M&M వాళ్ళ దగ్గర నుంచి అయితే కనిపించట్లేదు. పర్టికులర్ గా ప్యాసింజర్ వెహికల్ సేల్స్ 10% దగ్గరగా ఇంప్రూవ్ అవడం, ఈవెన్ ట్రాక్టర్ సేల్స్ కూడా 26% దగ్గరగా పెరుగుతూ ఉండడం మనం పాజిటివ్ గానే తీసుకోవాలి. అండ్ ఈ సేల్స్ డేటాని పబ్లిష్ చేయకుండా ముందే CLSA వాళ్ళు M&M రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఇచ్చిన 1583 టార్గెట్ ని అప్గ్రేడ్ చేస్తూ బై రేటింగ్ ఇస్తూ 1619 టార్గెట్ 1619 టార్గెట్ అయితే ఇచ్చారు. ఇందులో వీళ్ళు చెప్తున్నది అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళ SUV వాల్యూమ్స్ FY24 లో 20% ఇంక్రీజ్ అవడానికి ఛాన్స్ ఉంటుందని. అండ్ ఈవెన్ ప్రెసెంట్ ఉంటున్న 2,66,000 ఆర్డర్ బ్యాక్లాగ్ బుక్ ఇంకా స్ట్రాంగ్ గా మూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. బికాస్ అప్కమింగ్ నెక్స్ట్ 5 years లో 6 ఎలక్ట్రిక్ SUVs దగ్గరగా వీళ్ళు లాంచ్ చేయనున్నారు కాబట్టి ఈ ఆర్డర్ బ్యాక్లాగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతూ SUV సెగ్మెంట్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ వాల్యూమ్స్ M&M వాళ్ళు గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుందని. అండ్ ఈవెన్ ఎల్నినో రిలేటెడ్ గా వీళ్ళ ట్రాక్టర్ సెగ్మెంట్ ఇంపాక్ట్ అవుతుంది. బట్ స్టిల్ అక్కడ కూడా వీళ్ళు 13% దగ్గరగా గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని ఇలా CLSA వాళ్ళు స్ట్రాంగ్ బై రేటింగ్ ఇస్తూ ఉండడం కూడా M&M స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ గా వర్క్ అయింది. అండ్ ఈవెన్ టాటా మోటార్స్ వాళ్ళు కూడా వాళ్ళ ఫిబ్రవరి సేల్స్ డేటాను అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ కమర్షియల్ వెహికల్ సేల్స్ 3% దగ్గరగా డిప్ అవుతుంటే ప్యాసింజర్ వెహికల్ సేల్స్ 7% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఇంప్రూవ్ అవుతున్నాయి. కమర్షియల్ వెహికల్ సేల్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నాయి. బట్ స్టిల్ 3% డ్రాప్ అవుతుండడం ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో బిగ్ నెగిటివ్ అయితే కాదు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 17,380 అండ్ అప్ సైడ్ ప్రెసెంట్ ఉంటున్న లెవెల్స్ నుంచి క్రాస్ చేస్తే ఇందాక అనుకున్నాం కదా ఒక ఇంపార్టెంట్ లెవెల్ 17,550 అబౌవ్ సస్టైన్ అవ్వాలని. సో ఇదే రేంజ్ రెసిస్టెన్స్ రేంజ్ 20 పాయింట్ రేంజ్ ని గమనించవచ్చు. అండ్ బ్యాంక్
నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 40,430 అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ 40,960 అండ్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం రీసెంట్ టైమ్స్ లో అనుకుంటున్నది 17,200 to 17,700 ఈ 500 పాయింట్ రేంజ్ ని మెయింటైన్ చేద్దామని ఉంటున్న ఆప్షన్ చైన్ డేటా ప్రకారం నిన్నటి వరకు కూడా 17,000 to 17,500 డేటా ఉంది. ఈ 500 పాయింట్ రేంజ్ లో మార్కెట్ ఉంటుందని. అలా అయితే ఇప్పుడు మనం 17,500 కి నియర్ గా వచ్చేసినట్టే. కానీ మనం చూసింది 17,200 to 17,700. సో ఇంకా డౌన్ సైడ్ కి రేంజ్ ఉంది, మనకి అప్ సైడ్ కూడా రేంజ్ ఉంది కాబట్టి స్టిల్ ఇంకా ఈ 500 పాయింట్ రేంజ్ ని మనం అప్కమింగ్ డేస్ లో గమనించవచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. అండ్ ఈ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ గా ఉంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.